వరంగల్ జిల్లా అర్బన్లో నీట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. పరీక్షా సమయానికి విద్యార్థులకు పేపర్లు అందలేదు. సెయింట్ పీటర్ స్కూల్లో తెలుగు మీడియం విద్యార్థులకు పరీక్షా పత్రాలు అందలేదు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నీట్ పరీక్షలు అన్ని చోట్ల ప్రశాంతంగా ముగియగా వరంగల్ అర్బన్లో మాత్రం గందరగోళం ఏర్పడింది. తెలుగు మీడియం విద్యార్థులకు హిందీ మీడియం పేపర్లు అందించారు. వెంటనే వారు ఇన్విజిలేటర్కు ఫిర్యాదు చేయగా పేపర్లు మారుస్తామని చెప్పిన నిర్వాహకులు ఎప్పటికీ పేపర్లు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. విద్యార్థులు వరంగల్లో విద్యార్థుల ఆందోళనపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. బీడీఎస్ ప్రవేశాలకు గాను ఇవాళ జరిగిన నీట్ పరీక్షల్లో అప్పుడే బిల్లతరం బయటపడుతుంది. తెలుగు మీడియం విద్యార్థులకు సరిగా పేపర్లు అందలేదని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. నేను ప్రస్తుతం సెయింట్ పీటర్స్ క్యాంపస్ లో ఉన్నాను. ప్రస్తుతం తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా కూడా నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. తమకి అన్యాయం జరిగిందని తెలుగు మీడియం పిల్లలకు తెలుగు మీడియం కోసం పేపర్ ఇవ్వాలి. జాతీయ స్థాయిలో నిబంధన ఉంది, లోకల్ లాంగ్వేజ్ లో ఇవ్వాలి. తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన పిల్లలు ఎగ్జామ్కి వస్తే ఇంగ్లీష్ మీడియం హిందీ కోసం పేపర్ ఇచ్చారు. హిందీ ఇచ్చిన పిల్లలు మాకు ఇది రాదు అని చెప్తే కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, మేము ఇస్తాము, మీరు రేపు పొద్దున ఎగ్జామ్ మీరు చదివేదంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇప్పటి నుండి మీరు రాస్తే ఏమవుతుంది అని చెప్పేసి పిల్లలను బలవంతంగా లోపల కూర్చోబెట్టారు. సారు పిల్లలకు వాళ్ళు తెలుగు ఇస్తామని చెప్పి ఇంగ్లీషు హిందీ ఇచ్చారు. సార్ ఇచ్చినాక వాళ్ళకు ఎగ్జామ్ రాయాలక వాళ్ళు ఏడ్చుకుంటే పిల్లలు బయటకు వెళ్ళింది అక్కడ అన్న లోపల ఆపేసినప్పుడు బయట వచ్చి చెప్తుంటే ఇప్పుడు మేము అక్కడ నుంచి వచ్చి ఏ సెంటర్లో కాదు ఈ సెంటర్లో ఎట్లా అయింది, మాకు న్యాయం జరగాలి సార్, అంత లేదు. మాకు తెలుగు మీడియంలో మేము ప్రిపేర్ అయితే 1 ఇయర్ మొత్తం వాళ్ళు లాగట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే అక్కడ ఇచ్చింది ఇంగ్లీష్ మీడియం. మాకు ఈ పేపర్ కాదు అని చెప్తే మేమేం చేస్తాం? అదా ఆన్సర్? మేమేం చేస్తాం? మా మీద ఎందుకు చిరాకు? మీకు పైసలు ఇస్తారు, మీకు కడుపులు నిండుతాయి, మరి మా కడుపులు, మా డాడీ వాళ్ళ కడుపులు కొట్టి మీరేం బాగుపడతారు ఒకసారి ఆలోచించారా? ఇప్పటికీ ఈ సమాధానం చెప్పకుండా సరాసరి పోతాళ్ళు. మేము పోలేమా? మాకంత కోపాలు లేవా? పేపర్ ఇచ్చేసి మీరు రాయము అంటే ఎందుకు రాయరు? మీకు ఇంగ్లీష్ రాదా? మాకు వస్తుంది ఇంగ్లీష్, ఏబీసీలు మేము చదువుకున్నాం, మరి మేము అంతేం కాదు కదా. ఒకసారి ఆలోచించాలి. సంవత్సరం మొత్తం కష్టపడి పండుగలు ఏది లేకుండా మా డాడీ పొద్దున్న నుండి ఇక్కడనే ఉన్నాడు ఏం తినకుండా. సార్ పొద్దున వచ్చాను చాలా దూరం, సంవత్సరం లక్షలు బాధిస్తుంది. ఇక్కడ కష్టాలకు తెలుగు మీడియం అని చెప్పి అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంది? నాకు 3 బిడ్డలు, ఎట్లా బతకాలి? వాళ్ళని ఏదో కష్టపడి చదివిద్దాం అని చెప్పి వ్యవసాయం చేసుకుంటే బతుకుతాను. మేము అడిగితే 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది, జిరాక్స్కి వెళ్ళింది అని చెప్పారు. కానీ మాకు 11 అవుతుంది అయినా కూడా మేడం పేపర్ అని అంటే అస్సలే మేము ఇట్లా మెయిల్ పెట్టామమ్మా, మీరు ఇంగ్లీష్లో అర్థం చేసుకొని రాయండి అని చెప్పింది. మా పేరెంట్స్ వచ్చి అడిగితే మేము ఏం చెప్పాలి? 1 year నుంచి మేము లాంగ్ టర్మ్ చేసి కోచింగ్కి వెళ్ళి 1 lakh 2 lakhs ఖర్చు పెట్టుకొని ఇంత చేసిన తర్వాత మాకేం ప్రయోజనం? వాళ్ళని అడిగితే ఏం చెప్పట్లే. అర్థం కాని పేపర్ ఇస్తే వాళ్ళు ఏం చదువుతారు? అసలు ఫస్ట్ మేము తెలుగు మీడియం పెట్టాం, ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాం తెలుగు మీడియం అని. తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాధ మానసికంగా వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, అప్పుడు ఎవరు బాధ్యులు? అలాంటి ఇప్పుడు అంటున్నారు సార్ హాల్ టికెట్ మీద తెలుగు అని 10 సార్లు అసలు నేను చేసినాకనే వచ్చింది. మళ్ళీ తెలుగు మీడియంకి వచ్చినాక కూడా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అని ఇస్తే పేపర్ వాళ్ళు ఎట్లా చదువుతారు? చాలా మంది తల్లిదండ్రులు, చాలా మంది విద్యార్థులు అనేక ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం ఎవరు చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే పరిస్థితిని సద్దుమణిగించేందుకు స్వయంగా పోలీస్ శాఖ రంగంలో దిగింది. ఒక డీసీపీ, ఏసీపీలు, సీఐలు కూడా వారందరూ కూడా రంగంలో దిగారు. వారు రంగంలో దిగినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ స్పందించాలని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీవీ స్వయంగా చొరవ తీసుకొని కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది. కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇది సిబిఎస్ఈ పరిధి కాబట్టి, సిబిఎస్ఈ పరిధిలో పరీక్ష జరిగింది కాబట్టి ఏం జరిగిందో ఒకసారి క్రాస్ చెక్ చేస్తారని కలెక్టర్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇలాంటి సెంటర్లో ఇంకా చాలా సెంటర్లు ఉన్నాయి. ఇలాంటి విద్యార్థులకి నీటి పరీక్ష సాక్షిగా అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఆ మాధ్యమం ఒకసారి చేంజ్ చేయడంతో చేంజ్ అయిన మాధ్యమంలో ఎలా పరీక్ష రాస్తారన్నది ఒక ఇతమిద్దగా తయారైంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మిగిలిన పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏసీపీలు, డీసీపీలు రంగంలో దిగారు. పైన పరిస్థితి అదుపులోకి వస్తుందా అనేది కొద్దిగా ఇతమిద్దగా ఉంది. సో తాము కూడా ఏమీ చేయలేమని రెవెన్యూ అధికారులను సంప్రదించాలని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే రెవెన్యూ అధికారులు నోరు విప్పితే పేరెంట్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్స్ కానీ
పెద్ద ఎత్తున గొడవ చేసే అవకాశం ఉంది. నేరుగా కలెక్టర్ రంగంలోకి దిగాలంటున్నారు. అయితే కలెక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ విద్యార్థులకు న్యాయం ఏ విధంగా దొరుకుతుందో చూడాలి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.